దినోత్సవాన్ని పురస్కరించుకొని వేదికను అలంకరించినటువంటి పాఠశాల ప్రధానోపాధ్యాయులు గురువు గారు శ్రీ హనుమంతరెడ్డి సార్ గారు మరియు ఇతర ఉపాధ్యాయ బృందం, చిన్నారి విద్యార్థులారా, ఇవాళ బాబు చూస్తుంటే ఎవరు హై స్కూల్లో ఎవరు ప్రైమరీ స్కూల్లో అనే కన్ఫ్యూజన్లో కనిపిస్తున్నా. ఆ దాఢ్యత ఎక్కడనో లోపలికి కనిపిస్తుందా ఏందో, కానీ జర ప్రైమరీ స్కూల్ లాగా కాకుండా హై స్కూల్ విద్యార్థుల్లాగా ఉండండి. సమయం చాలా ఎక్కువైంది, మీరు ఇంటికి వెళ్ళాలి, సార్ వాళ్ళు చాలా ఊరిడిసి వెళ్ళాలి. కాబట్టి నేను ఒక 5-10 నిమిషాలు మాట్లాడే ప్లాన్ చేస్తాను. మీరు అతిగా ఆవేశపడితే ఆటో స్టోక్ వస్తుంది. అంబులెన్సులు ఇప్పటికే కరువు ఉన్నాయి, రేవంత్ రెడ్డి దొరక తిరుగుతున్నాడు. నేను ఎట్లాగో 10 నిమిషాలే మాట్లాడతాను. కాబట్టి మాట్లాడుతున్నంతసేపు నేను నా నోటితో కాకుండా నా మనసుతో, నా హృదయంతో, నా ఆవేదనతో, నా ఆలోచనతో, నా మనసుతో మాట్లాడే ప్రయత్నం చేస్తాను. మీరు మీ చెవులతో కాకుండా మీ హృదయంతో, మీ మనసుతో, మీ ఆలోచనతో వింటే నా మాటకు ఈ పూట అర్థం ఉంటుంది. లేకపోతే మేకపోతులా తిరగాల్సిన పరిస్థితి. ఇవాళ ఇక్కడ సార్ వాళ్ళందరూ గురు పౌర్ణిమ అనేటువంటి మాటలు మాట్లాడుతున్నాం. ఎవరి గురువులు, ఏంటి పౌర్ణిమ, ఏంటి ముచ్చట అనేటువంటిది తెలుసుకోకపోతే మనకు సెప్టెంబర్ 5వ తారీఖు ఉపాధ్యాయ దినోత్సవం అనే ముచ్చట తెలుసా మీకు? ఆ విషయం ఏ తారీఖు, ఏంటి ముచ్చట, ఎందుకు జరుపుకుంటారు ఆ రోజు? సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి కన్నా ముందు గురు పరంపర ఉన్నదా లేదా? అందుకు మీరు ఎప్పుడైనా వ్యాస మహర్షి ఫోటో చూశారా? విన్నారా? వాల్మీకి గురించి విన్నారా? ఏం చేసిండు ఆయన? వెరీ గుడ్. ఆ తర్వాత విశ్వామిత్రుని గురించి తెలుసుకున్నారా? తెలుసా? శుక్రాచార్యుని పేరు విన్నారా? ఏం పని చేస్తాడు ఆయన? శుక్రాచార్యుడు. సమర్థ రాముడు తెలుసా? కాళిదాస్ పేరు విన్నారా? వీళ్ళంతా సమాజాన్ని చైతన్యం చేయడం కోసం. బాబు మొదలే చెప్పిన 10 నిమిషాలు. గురుదేవుడంటే ఎవరనుకుంటివి, గురుదేవుడే బ్రహ్మ వినకుంటివా, గురుదేవుడే బ్రహ్మ, గురుదేవుడే విష్ణు, గురుదేవుడే రుద్రుడోయి, మన పాలి గురుదేవుడే భద్రుడోయి. వేదాంగాలు వేదాంత గ్రంథాలు వింగడించిన ఎట్టి విజ్ఞాన ఖనితాను వేదవ్యాసుడు మన గురుదేవుడే, విజ్ఞాన వారాసి గురుదేవుడే. శ్రీరామచరితంబు రామాయణంబుగా ఆది కావ్యము రాసి అందించే వాల్మీకి, అతడు మన పాలిట గురుదేవుడే, సకల లోక పూజితుడు గురుదేవుడే. దుష్టులను దునుమాడి శిష్టులను కాపాడి ధర్మ సంస్థాపనం ధైర్యంగా చేసిన శ్రీకృష్ణునకు విద్య చలువుగా నేర్పిన సాందీపుడు మన గురుదేవుడే, సకల లోక పూజితుడు గురుదేవుడే. సృష్టికి
ప్రతి సృష్టి చేయగలిగిన వాడు, సృష్టికి ప్రతి సృష్టి చేయగలిగిన వాడు, శ్రీరామచంద్రునికి విద్య నేర్పినవాడు, అతి బల బల విద్య నేర్పినవాడు, త్రిశంకు స్వర్గాన్ని ఇదల నిర్మించిండు. విశ్వామిత్రుడు మన గురుదేవుడే, విజ్ఞాన వారాసి గురుదేవుడే. చచ్చిపోయిన మగుడు బ్రతికించగలిగిన మృత్యు సంజీవని విద్య గరిపిన ఎట్టి శుక్రాచార్యుడు మన గురుదేవుడే, అసురలోక పూజితుడు గురుదేవుడే. ఛత్రపతితో హిందూ స్వాభిమానము చింద, మొగల పాదుష గుండె ముగ్గురమ్ముల శిల్ప, సమర్థ రాముడు గురుదేవుడే, సకల కళా కోవిదుడు గురుదేవుడే. ఇలా మన యొక్క గురు పరంపరలో ఒక అజ్ఞానిని విజ్ఞానిగా, ఒక అనామకుని వివేకిగా, ఒక అవివేకిని వివేకిగా, ఒక తెలివి తక్కువని ఒక తెలివివంతుడిగా మలచగలిగినటువంటి ఒక ముడి సరుకు ఏదైతే ఉందో అది విద్య. ఈ విద్యను అందించినటువంటి అజ్ఞానాంధకారాన్ని తొలగించి జ్ఞాన జ్యోతిని వెలిగించేవాడు. విద్య అంటే విద్య నిగూఢ గుప్తమగు విత్తము రూపము పురుషాలికి, విద్య యశస్సు భోగకరి విద్య గురుండు విదేశ బంధుడన్, విద్య విశిష్ట దైవతము విద్యకు సాటి ధనంబులేదిలన్, విద్య నృపాల పూజితము విద్య నెరుంగని వాడు మర్త్యుడే. విద్య అనేటువంటిది విదేశాల్లో దోస్తం చేస్తుంది. విద్య అనేటువంటిది గొప్పదైనటువంటి విజ్ఞానాన్ని ఇస్తుంది, మనకందరికి కూడా మంచి చేస్తుంది. బాబు మాట్లాడదు, చిన్నపిల్లలకు ఇలాంటి విద్యను గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అంటారు. అన్ని బాగానే చెప్తున్నారు కానీ వేదాంత జ్ఞానం ఉంది మీ లోపల, కానీ కాసింత ఓపిక లేదనేటువంటిది అర్థమవుతుంది. ఎప్పుడు కూసింత ఆలోచన చేసి జీవితం అంతా తుల్లింతల పాలయ్యి వెళ్ళేటువంటి స్థితిలోకి వెళ్ళకండి. గురువు బ్రహ్మ సృష్టికర్త, విష్ణు స్థితికర్త, శివుడు లయకర్త. ఇలాంటి వాళ్ళతో పోలుస్తున్నాం. ఎందుకంటే వేదం అనేటువంటిది జ్ఞానానికి డెఫినేషన్. వేదాల్లో నుంచి మనకు జ్ఞానం వచ్చింది. వేదాలను 4 భాగాలుగా విష్ణుమూర్తి యొక్క ముఖం నుంచి వచ్చినాయి. అపౌరుషేయాలు అంటారు వాటిని. ఏ పురుషుని చేత రచింపబడలేదని సాక్షాత్ భగవంతుడు చెప్తుంటే అలా రాసినటువంటివి కాబట్టి శృతులు అంటారు వాటిని, విని రాసినటువంటి. ఈ వేదాలు ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదం. ఋగ్వేదంలో సూక్తులు ఉంటాయి. ఈ పర్యావరణాన్ని సృష్టికర్త బ్రహ్మాండాన్ని 1927లో బిగ్ బ్యాంగ్ థియరీ అనేటువంటిది మనకు సైన్స్లో వస్తుంటుంది. అలాంటి దానికి మూలం ఎక్కడుందంటే ఋగ్వేదంలో ఉందని చెప్తారు. ఆ ఋగ్వేదంలోకి వెళ్ళి తీసుకోబడినటువంటి మంత్రాలు, ఆ శ్లోకాలు, ఈ వేదాలే బ్రాహ్మణకాలు, సంహితాలు, ఇలా ఉపనిషత్తులు. ఈ రకమైనటువంటి ఆ ఋగ్వేదంలో ప్రకృతి గురించి, సృష్టికర్త గురించి ఉంటుంది. ఇక యజుర్వేదంలో యజ్ఞాల గురించి, రాజసూయ యాగం గురించి ఉంటుంది. అధర్వణ వేదంలో
ఆయుర్వేద విద్య, వైద్య శాస్త్ర విద్య, రకరకాలైనటువంటి ఇప్పుడు మనం చదివే MBBS అనేటువంటిది నథింగ్. కానీ వెంట్రుకను సైతం నిలువున కత్తిరించే పరిజ్ఞానం కలిగిన జాతి భారత జాతి. భరద్వాజ మహర్షి యొక్క విమానయాన శాస్త్రం ఆధారంగా చేసుకుని 17th సెంచరీలో మహారాష్ట్రలోని పూణేలో శివశంకర్ తల్పాడే అనేటువంటి ఆయన ఒక విమానాన్ని ఎగరేశారు. ఇవాళ మనము హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం అమెరికా వెళ్తున్నాం. కానీ నలంద, తక్షశిల విశ్వవిద్యాలయాల్లో 1000 మంది ప్రొఫెసర్ల చేత లక్షలాది మంది ఫారినర్స్ వచ్చి చదువుకున్నటువంటి గర్భగుడి నా భారత భూమి. ఇలాంటి భారత భూమిలో ఈ ఋగ్వేదాలకు వెళ్ళి ఇక సామవేదం గానానికి సంబంధించి ఒక వ్యక్తికి ఏం కావాలో ప్రకృతి పంచభూతాత్మకమైనటువంటి గాలి, నేల, నీరు, నిప్పు, నింగి ఇవన్నీ కూడా కులమతాలు లేకుండా అందరికీ సమానంగా వ్యాపింపచేసేటువంటి ఈ పంచభూతాల గురించి వేదం చెప్తుంది. ఈ వేదాలను తెలుసుకోవాలంటే సంస్కృతం మనకు రాదు కాబట్టి, సంస్కృతం తెలుసుకోలేదు కాబట్టి, సంస్కృతం చదవలేదు కాబట్టి వేదాలు, ఉపనిషత్తులు, అపౌరుషేయాలు, బ్రాహ్మణకాలు ఇవన్నీ మన వల్ల ఏడైతుందని అనుకునేటువంటి వాళ్ళు తింటే గారెలు తినాలి, వింటే భారతం వినాలి అంటారు. అలాంటి భారతం అంటే ఇవాళ సమాజంలో గొడవలు, పాలి పంచాలు, అన్నదమ్ముల పంచాలు, భూమి పంచాలు, రాజ్య పంచాలు ఎలా ఉంటుందో మహాభారత సంగ్రామం చూపించింది. కాబట్టి అలాంటి భారతాన్ని సమాజానికి అనుకూలంగా మలుచుకోవడానికి ఏర్పాటు చేసినటువంటిది మహాభారతం. దట్ ఈస్ కాల్డ్ పంచమ వేదం. ఆ పంచమ వేదాన్ని రాసి అందించినటువంటి వాడు వేదవ్యాసుడు. జన్మించినటువంటి తిథి ఆషాఢ మాస పౌర్ణిమ కాబట్టి వేదవ్యాసుని యొక్క పుట్టినరోజును మనము గురు పౌర్ణిమగా జరుపుకుంటాం. ఈ వేదవ్యాసుడు అపారమైనటువంటి శక్తి కలిగినటువంటి వాడు, అపారమైనటువంటి జ్ఞాన భండాగారం కలిగినటువంటి వాడు. ఎప్పుడు ఎవరికి ఎలాంటి ప్రమాదం వచ్చినా కురుక్షేత్ర సంగ్రామం గురించి ధృతరాష్ట్రుడికి సంజయుడి ద్వారా సమాచారం ఇచ్చి నువ్వు వనమానం ఉన్నప్పుడు ఎప్పుడైనా సంజయుడిని కలవమని చెప్పి ఆ సంజయుడి ద్వారా తెలుసుకోమని చెప్పి ఆ దానిలో చివరికి ధర్మమే గెలుస్తుందని చెప్పినటువంటి వాడు వేదవ్యాసుడు. అష్టాదశ పురాణాలు రాసినటువంటి వాడు వేదవ్యాసుడు. ఇలాంటి వేదవ్యాసుని యొక్క పుణ్యతిథి నాడు గురు పౌర్ణిమ జరుపుకోవడం మన పూర్వజన్మ సుకృతం. అంతేకాని గురువు అంటే ఇవాళ గురువులను సినిమాల పేరు మీద, సీరియళ్ల పేరు మీద, హాస్య నటుల పేరు మీద అపహాస్యం చేసి, ఆపాసుపాలు చేసి, ఎగిరి గంతులేసే దుస్థితికి పోయిన కారణంగా చదువులో వెలుగు లేదు, చదువులో సార్థకత లేదు, చదివిన సెటిల్మెంట్ లేదు. కాబట్టి ఇవాళ ఎందుకు చదువుకు వస్తున్నారో మీకు ఎరుక లేదు, ఎందుకు పంపిస్తున్నారో మీ పేరెంట్కి ఎరకలేదు. ఏమన్నంటే మాకేం ప్రాబ్లం అని వాళ్ళకి ఎరకలేని పరిస్థితి అయింది. ఎందుకంటే ప్రతి దానికి కాంప్లైంట్, ప్రతి దానికి ఇష్యూ. మావాడిని ఎందుకు కొట్టినావు, మావాడు బుద్ధి ఉన్నప్పుడు వస్తాడు అనేటువంటి క్వశ్చన్. ఒకనాటి కాలంలో గురు శిష్యుల మధ్య గురువు చెప్తే సార్ చెప్పినట్టు తూచా తప్పకుండా పాటించాల్సిందే. గురువు కాదంటే, గురువు అవునంటే అవుననాల్సిందే. గురుతః, గురుముఖత, గురువు కోసమే. గురువు కూడా గురువు కాకపోయినా గురువు ఫోటో పెట్టుకొని విద్య నేర్చుకున్నందుకు ఏకలవ్యుణ్ణి హూ ఈజ్ యువర్ టీచర్ అంటే, యు ఓన్లీ సార్ అంటే, నాతోనికి నువ్వు బడికి ఎప్పుడు రాలే, నేను ఎప్పుడు నేర్పలే, నువ్వెవరో నాకు తెలియదనిలే,
సరే మంచిది, గురువుగా గురుదక్షిణ ఇవ్వాలి కదా అంటే ఏం కావాలో చెప్పంటే నీ యొక్క బొటన వేలు ఇవ్వాలి అన్నాడు. ఎందుకంటే అప్పటికే అర్జునుడికి మాట ఇచ్చాడు, ఈ సకల చరాచర సృష్టిలో విలువిద్యలో బాణాల విద్యలో నిన్నే తీసుమార్గం చేస్తా అని చెప్పిండు ఆయనకు. కానీ ద్రోణాచార్యుడు పాండవులు ఇరువురు వేటకెళ్తుంటే వాళ్ళతో పాటు ఒక కుక్క వెళ్తే కుక్క బౌబౌ అన్న పాపానికి సిక్కున 4 బాణాలు వేసి కుక్క మూతికి మూతి పట్టేసిండు. ఎవరేసిండు? ఏకలవ్యుడు. ఆ కుక్క రిటర్న్గా వీళ్ళ దగ్గరికి వచ్చింది. ఏమైంది అంటే అప్పుడు అర్జునుడు అన్నాడు, నన్నే గొప్ప విలుకాన్ని చేస్తానన్నావు, నాకన్నా తీసుమార్కాడు ఎవడో ఒడవాళ్ళు ఉన్నాడు కదా అని అంటున్నాడు ఆయన. అరే ఒడవాళ్ళు ఉన్నాడు మాకు తెలుసు కదా, మాకు తెలియకుండా మీతోరికి ఎట్లా వచ్చిండని పిలుచుకొని యూజ్ యువర్ టీచర్ అని చెప్పిండు. అప్పుడు నేను ఒక అటవిక జాతికి సంబంధించిన వాడినని నాకు విద్య నేర్పకపోతే మీ ఫోటో పెట్టుకొని నేర్చుకున్నా అంటే నాకు బొటన వేలు కావాలి ఇవ్వమంటే నువ్వెవరి నాకు టీచర్ చెప్పినావా, బడి చెప్పినావా, కనీసం నీ ముఖమైనా చూపించినావా అని క్వశ్చన్ వేయలే, ఎంబడే తీసి బొటన వేలు ఇచ్చాడు. అది గురు శిష్యుల సంబంధం. బొటన వేలు ఇచ్చిన ఏకలవ్యునికి బాధ లేదు, తీసుకున్న ద్రోణాచార్యునికి బాధ లేదు. ఈ మధ్య కాలంలో కొంతమంది అలా చూసినావా, హిందూ ధర్మంలో ఆయన ఏళ్ళు అడిగిండు చూసినావా, ఈయన టీచర్ ఎట్టయితాడా, ఈయన గురువు ఎట్టయితాడా అని ఈయన నిందిస్తారు, ఆయన నిందిస్తారు. కానీ ఎందుకు తీసిండు అనేటువంటిది గమనిస్తే గురువు చేసిన తప్పు కాదు, ఎట్టి పరిస్థితుల్లో తప్పు కాదు. కారణం ఏంటంటే శాస్త్రము తెలిసిన వాడే అస్త్రము ప్రయోగించాలి. అది శాస్త్రం తెలియదు. ఏకలవ్యుడికి శాస్త్రం తెలియదు, ఓన్లీ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంది, థియరిటికల్ నాలెడ్జ్ లేదు. కాబట్టి జుక్కున కుక్కాలే నక్కాలే మొత్తుకుంటుందని నోరు కుట్టేసి, పిచ్చుక పైన బ్రహ్మాస్త్రం ప్రయోగించరాదు, అబలల పైన బ్రహ్మాస్త్రం ప్రయోగించరాదు. అమ్మాయిలను బట్టి ఎవరైనా కొడుతున్నారు అనుకో, సిగ్గుచేరు లేదా దున్నపోతులాకు నువ్వు ఆడపిల్లని కొడతావరా అంటారా. కాబట్టి ఇవన్నీ ప్రిన్సిపల్స్ ఎక్కడ నేర్పిస్తారు? గురువు దగ్గర ఉన్నప్పుడు నేర్పిస్తారు. కాబట్టి అమ్మాయిల పైన బాణం వేయరాదు, నిరాయుధుడి పైన బాణం వేయరాదు, అనవసరంగా జంతువుల పైన బాణం వేయరాదు. ఇవేమీ తెలియదు పాపం. కాబట్టి కుక్క మూతికి బాణాలు వేశాడు, శస్త్రాలను ఉపయోగించడం తెలియలేదు, రేపు ఇంకేమైనా ప్రమాదం రావచ్చు అనేటువంటి దూరదృష్టిన ఏలడిగిండు. కానీ ద్రోణాచార్య చేసిన తప్పు కాదు. అట్లనే ఏకలవ్యుడిని శంకించాల్సినటువంటి అవసరం లేదు. ఇంకొక ముచ్చట చెప్తాను, సమయం ఏందో సార్. మీకు 2 రకాల దోస్తాను, 2 రకాల గురు శిష్య పరంపర తెలవాలి. ద్రుపదుడు అండ్ ద్రోణుడు ఇద్దరు ఫ్రెండ్స్, ఒకే బడి దగ్గర ఒకే పంతుల దగ్గర చదువుకున్నారు. పెరిగి పెద్ద అయిన తర్వాత ద్రోణుడు గురువు అయ్యిండు, ద్రుపదుడు రాజు అయ్యిండు. పాపం ద్రోణుడు ఇబ్బంది పడుతున్నాడు. ఒకసారి వాళ్ళ మిత్రుల దగ్గరికి ఒక ఆవును పిల్లోడి పాల కోసం పంపిస్తే అవమానించి పంపిస్తాడు. తిరిగి వచ్చినటువంటి ద్రోణాచారికి దారిలో కౌరవ పాండవులు ఆడుకుంటుంటే బాలు పోయి బావిలో పడుతుంది. పిల్లలు ఏడుస్తుంటే జిక్కున 4 బాణాలు వేసి ఆ బాణాలతో నా టిక్కున బాలును పైకి తీస్తాడు. పిల్లలు ఎగురుకుంటూ వెళ్ళి భీష్మాచార్యం చెప్తే, ఏం కావాలయ్యా నీ ప్రాబ్లం ఏంటంటే, మా బాబుకు పాడలేక దోస్తుగాంతో అవమానించినంటే, నో ప్రాబ్లం అని చెప్పి ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాసిచ్చి ఫార్చునర్ కార్ ఇచ్చి నాగరికంలో హిమాలయ హోటల్కి వెళ్ళి నువ్వు ఆర్డర్ పాస్ చేయి సప్లై చేస్తే వస్తారని చెప్పి పోయాడని. అలా విలువిద్య నేర్చుకున్న తర్వాత వీళ్ళకి ఎగ్జామ్ పెట్టిండు మాస్టర్. అప్పుడు స్టూడెంట్స్ అడిగారు, మనులు కావాలా, మాణిక్యాలు కావాలా, వజ్రాలు కావాలా, వైడూర్యాలు కావాలా, గుర్రాలు కావాలా, ఏనుగులు కావాలా, ఒంటెలు కావాలా, రథాలు కావాలా, ఏం కావాలో కోరుకోసారి 5 నిమిషాల్లో నీకు ఇచ్చేస్తామని చెప్పింది. ఇవేవి నాకు అక్కర్లేదు, నన్ను అవమానించినటువంటి మా మిత్రుడిని కట్టి కొట్టి తీసుకొచ్చి పడేయాలంటాడు. అమాంతం మీలాకనే ఆవేశంతో కౌరవులు ఉరుకుతారు.
ఉరిత ఉరికైతే ధృపదుడు ఏమన్నా తిక్కలోడా? ఆయన రాజే వీళ్ళను కొట్టి పంపించేస్తాడు. వచ్చిన తర్వాత అర్జునుడు వాళ్ళ అన్నదమ్ములు ఎంటబెట్టుకొని సగిన సైన్యాన్ని తీసుకొని వెళ్ళి ఆ విలువిద్యలో నేర్పడితనంతో అవతలి వాళ్ళని సంహరించి ధృపదుని రథానికి కట్టి తీసుకొచ్చి పడేస్తాడు. అది గురువుకి ఇచ్చిన గురుదక్షిణ. ఈ రకంగా మన గురు పరంపరలో మృత్య సంజీవని విద్య శుక్రాచార్యునికి చనిపోయి 2 పార్ట్స్గా డివైడ్ అయినటువంటి వాళ్ళను ఒక్క దగ్గరికి చేర్చే విద్య వచ్చినటువంటి వాడు శుక్రాచార్యుని దగ్గర ఎలాగైనా విద్య నేర్చుకోవాలని దేవతల యొక్క గురువు అయినటువంటి బృహస్పతి కుమారుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆయన దగ్గర శిష్యరికం చేసి ఆయనకు తెలియకుండానే వాళ్ళ కుమార్తె ఇతన్ని ప్రేమిస్తుంటుంది, కానీ ఇతను ప్రేమించడు. ఇతన్ని వీళ్ళ మిత్రులు బట్టి కొడుతుంటారు, చంపేసిన ప్రతిసారి శుక్రాచార్యుడు మళ్ళా ఓం బూమ్ బూస్ అని అతికిచ్చి వాళ్ళను హత్యేస్తాడు. ఇక లాభం లేదని ఒకసారి విసిగి వేసారిపోయినటువంటి వాళ్ళంతా ఈయన శిష్యులు ఇతన్ని చంపి కాల్చి బూడిద తెచ్చి సురపానంలో కలిపి శుక్రాచార్యునికి తాపుతారు. ఎక్కడ నా ప్రియుడని వాళ్ళ కుమార్తె వెతుకుతుంది, ఎక్కడ కనిపించడు. నాన్న ఎక్కడ నువ్వే వెతకాలంటే చూస్తే తన పొట్టలో ఉంటాడు. పొట్టలో ఉన్నటువంటి వాడిని బతికిస్తే ఈయన చచ్చిపోతాడు. మళ్ళా పొట్టలో ఉన్నటువంటి వాడికి విద్య నేర్పి ఆ తర్వాత అతని విద్య ద్వారా ఇతన్ని బయటికి రిలీజ్ చేస్తే ఈయన చచ్చిపోతే మళ్ళా ఈయనను బతికించి ఆయన వెళ్ళిపోతుంటే వాళ్ళ కూతురు ఎంబడి పడుతుంది. ఏమైనా నువ్వు చచ్చిపోయిన ఆయన బతికిస్తే నువ్వు నన్ను విడిచిపెట్టిపోతే ఎట్లా, ఇది పద్ధతి కాదు కదా అంటే, గురువు యొక్క కూతురు నాకు చెల్లెలతో సమానం. నువ్వేదో పొరపాటు పడ్డావు చెల్లి, రక్షాబంధన్కు నేను తప్పక మీ స్కూల్కి వస్తా, అప్పుడు రాఖీ కట్టించుకొని పోతా, యు డోంట్ వర్రీ, ఐ విల్ గో టు మై విలేజ్ అని ఆయన వెళ్ళిపోతాడు. కొన్ని గురు శిష్యుల పరంపర మృత్యు సంజీవని విద్య. ఛత్రపతి శివాజీ మొఘల్ పాదుషా గుట్టలు పగలగొట్టినటువంటి సమర్థ రామదాస్ యొక్క శిష్యుడు. ఇలా అనేక మంది పరంపరలో మన పూర్వులు అయిపోయాయి బాబు. మన పూర్వులు, మన సంస్కృతిలో, మన నాగరికతలో, మన దేవి దేవతలు, మన యొక్క సైన్స్, వేదాల్లో సైన్స్ ఉంది, వేదాల్లో మ్యాథ్స్ ఉంది, వేదాల్లో శాస్త్రం ఉంది, వేదాల్లో ఆయుర్వేదం ఉంది, ధనుర్వేదం ఉంది, శస్త్ర విద్యలు ఉన్నాయి, విలువిద్యలు ఉన్నాయి. ఇలాంటి వేదాలను విడిచిపెట్టి ఇంగ్లీష్ మీడియంల వెంట పరుగెత్తుతున్న మీది ప్రాబ్లం కాదు, మన పాలకులది పాపం. మధురమైన మాతృభాష మాకు వద్దంటూ ఇంగిలీసు నేర్చుకొని విదేశాలకు వెళ్ళమంటూ తల్లి పాలలోని విషం నూరి కూరిపోస్తున్నటువంటి ఈ సమాజానికి గో బ్యాక్ టు వేదాస్, గో బ్యాక్ టు నాలెడ్జ్ ఈజ్ పవర్. అది వేదాల్లో ఉంది. భవిష్యత్తులో వేదాలను మనకు కాసింత అయినా రామాయణ భారతాలను ఇప్పుడిప్పుడే చొప్పించారు. వేదాలను కూడా పెట్టి మనల్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్ళడానికి మన విద్య ఉపయోగపడాలని కోరుతూ అవకాశం ఇచ్చినటువంటి ఉపాధ్యాయ మిత్రులందరికీ సవినయంగా నమస్కరిస్తూ ముగిస్తున్నాను. ఇప్పుడు మన ఉపాధ్యాయులందరికీ సన్మాన కార్యక్రమం ఉంటుంది. ఒక 5 నిమిషాలు వాళ్ళందరినీ సన్మానించుకున్న మన ధర్మం కాబట్టి ఆ కార్యక్రమం ముగించుకొని